100లో మీకు 15 మున్సిపల్ చైర్మన్లు ఇస్తాం, బీజేపీకి ఒక 5 ఇస్తాం. అక్కడ డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ చైర్పర్సన్స్ మా వాళ్ళే ఉండాలి. అట్లాగే మీకు ఇచ్చిన చోట ఏదైతే మేయర్లు ఇదే మా దగ్గర మేయర్ల దాంట్లో ఒక 15 చోట్ల మీకు డిప్యూటీ మేయర్ ఇస్తాం, ఒక 5 చోట మీకు డిప్యూటీ మేయర్ చైర్పర్సన్ ఇస్తాం. ఇది ఇప్పుడే చెప్పగలిగితే కరెక్ట్ ఉంటుంది. కానీ అందుకు తెలుగుదేశం సిద్ధంగా లేదు. వీళ్ళకి ముందుగా అలా ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు 15 నుంచి 30 చేశారు, ఇప్పుడు మొన్న 21 ఇచ్చారు. 21 స్థాయిలోనే వీళ్ళు 15% అనే లెక్క అని చెప్తున్నారు. వాళ్ళకి 5-10 ఇచ్చారు, 5 లెక్క అని చెప్తున్నారు. దానికంటే ఇప్పుడు ఒక 5% పెంచితే రేపు అసెంబ్లీ స్థానాల్లో ఇంకొక 5 అడుగుతారుగా మళ్ళీ. అప్పుడు 21కి 30 అడుగుతారు, 35 అడుగుతారు. వాళ్ళు 10కి 15 అడుగుతారు. అన్ని వీళ్ళు తగ్గించుకోవాలిగా. నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే ఓకే, అప్పుడైనా పర్సంటేజీ లెక్కనే అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ లో వీళ్ళ మనుషులు తీసుకెళ్లి వాళ్ళ పార్టీలో పెట్టుకున్నారు, వాళ్ళ పార్టీ క్యాండిడేట్లే. స్థానిక ఎన్నికల్లో అది కుదరదు. వీళ్ళ భయం ఏంటంటే జనసేన వాళ్ళ భయము, తెలుగుదేశం వాళ్ళైతే తమకి సీట్ రాలేదనేసి అవతలకి వెళ్తారన్న భయం లేదు టీడీపీ వాళ్ళకి, వైసీపీ దగ్గరికి పోతారన్న భయం లేదు. మళ్ళీ ఏదో ఒకటి మనం ఇస్తాంలేని మన దగ్గరే ఉంటారు, మన కార్యకర్త